హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్తగా మారిన ఉద్యోగి యొక్క సర్వీస్ రెగ్యులరైజేషన్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలైతే వీడియోలో చూసేద్దాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 రూల్ నంబర్ 16 ఆధారంగా సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి ముఖ్యమైన అంశాలు అయితే ఇప్పుడు చూద్దాము. మొదటిది సర్వీస్ రెగ్యులరైజేషన్, సర్వీసు క్రమబద్ధీకరణ. అంటే ఏమిటంటే ఒక ఉద్యోగి ఒక పోస్ట్‌లో శాశ్వత ప్రాతిపదికన నియమించినట్లుగా ధృవీకరించడం. సో, దీన్నే సర్వీస్ రెగ్యులరైజేషన్ అంటాము. మామూలుగా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మనము ఏమంటామంటే రెగ్యులర్ కాదు అంటాము. సో, వీరిని రెగ్యులర్ చేస్తే ఇది సర్వీస్ గనుక రెగ్యులర్ అయితే, శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ అయితే దీనిని రెగ్యులరైజేషన్ అంటాము. సో, ఇంకా ప్రత్యక్ష నియామకం. సో, వీరికి విధుల్లో చేరిన తేదీ నుండే సర్వీస్ క్రమబద్ధీకరించాలి. పోస్టు ఖాళీతో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది. పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియామకం. వీరు కొత్త పోస్ట్‌లో చేరిన తేదీ నుంచి రెగ్యులరైజ్ అవుతుంది. అయితే సదరు పోస్ట్‌లో కనీసం 60 రోజుల నిరంతర సర్వీస్ పూర్తి చేసి అయితే ఉండాలి. తర్వాత ప్రొబేషన్ అంటే పరీక్షా కాలము. ఉద్యోగి సామర్థ్యాన్ని పరిశీలించి ఈ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తేనే ఉద్యోగం అనేది పర్మనెంట్ అవుతుంది. సో, ఈ కాల పరిమితి ఎంతవరకు ఉంటుంది అంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే 3 ఏళ్ళు లేదా 2 ఏళ్ళు డ్యూటీలో ఉండాలి. అదే పదోన్నతి లేదా బదిలీ ద్వారా అయితే 2 ఏళ్ళు లేదా 2 ఏళ్ల కాలంలో 1 సంవత్సరం డ్యూటీలో అయితే ఉండాలన్నమాట. ఇక డ్యూటీగా పరిగణించేవేంటంటే ఎప్పుడు డ్యూటీగా పరిగణిస్తారంటే సాధారణ సెలవులు, క్యాజువల్ లీవ్స్, ప్రసూతి సెలవులు వీటిని డ్యూటీగా పరిగణిస్తారనమాట ఆ రోజు. సో, డ్యూటీగా పరిగణించనివేంటంటే ఎర్న్డ్ లీవ్స్, హెచ్‌పిఎల్స్, ఈఓఎల్స్ వంటి సెలవులు తీసుకుంటే సో, ఆ కాలం మేర ప్రొబేషన్ అనేది పొడిగించబడుతుంది. వీటిని డ్యూటీగా తీసుకోరు. డ్యూటీ కిందకి తీసుకోరు. ఇక మూడవది ఇతర కీలక నిబంధనలు డిపార్ట్మెంటల్ టెస్ట్‌లు. ప్రొబేషన్ డిక్లరేషన్ కావాలంటే నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. లేకపోతే ప్రొబేషన్ పొడిగించవచ్చు లేదా సర్వీస్ నుండి తొలగించవచ్చు. తాత్కాలిక నియామకాలు. రూల్ నంబర్ 10 కింద వచ్చే తాత్కాలిక పదోన్నతులు ప్రొబేషన్ కిందకి రావు. రెగ్యులర్ ఖాళీ ఏర్పడినప్పటి నుండే ప్రొబేషన్ అనేది ప్రారంభం అవుతుంది. సో, ఫ్రెండ్స్ మిత్రులు ఒక క్వెషన్ అయితే అడిగారు. ఏంటంటే మేము జూనియర్ పంచాయతీ సెక్రటరీగా 4 ఏళ్లు ప్రొబేషన్ పూర్తి చేసేసాము. ఇప్పుడు గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా సర్వీసు రెగ్యులర్ చేశారు. మాకు మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందా అనైతే అంటున్నారు. అవునండి. మీకు ఖచ్చితంగా మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దీనికి కారణాలైతే చూద్దాము. ఇక్కడ కొత్త కేటగిరీ లేదా పోస్ట్ కాబట్టి మీరు జూనియర్ పంచాయతీ సెక్రటరీ జేపీఎస్ నుండి గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా అయితే మారారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగి ఒక కేటగిరీ నుండి మరొక కొత్త కేటగిరీకి పదోన్నతి లేదా బదిలీ ద్వారా వెళ్ళినప్పుడు ఆ కొత్త పోస్ట్‌లో కూడా ప్రొబేషన్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే రెండవ నిబంధన ఏంటంటే రూల్ నంబర్ 16 మీరు ఇప్పుడు అపాయింట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ ద్వారా నియమితులయ్యారు కాబట్టి రూల్ నంబర్ 16 ప్రకారంగా మీకు 2 సంవత్సరాల కాలంలో ఒక 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అనేది వర్తిస్తుంది. మూడవది ముఖ్య గమనిక అండి. మీ పాత పోస్టు జేపీఎస్‌లో చేసిన ప్రొబేషన్‌ను ఆ పోస్టుకు మాత్రమే పరిమితమవుతుంది. గ్రేడ్ 4 అనేది వేరే క్యాడర్ కాబట్టి ఇందులో ఒక సంవత్సరం డ్యూటీ పీరియడ్ పూర్తి చేసిన తర్వాతే మీకు ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది. అప్పటి వరకు మీరు ఆ కొత్త పోస్ట్‌లో ప్రొబేషనర్‌గానే పరిగణించబడతారు. సో, ఈ ఈ యొక్క మీ నియామక ఉత్తర్వులలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అండర్ ప్రొబేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఆన్ డ్యూటీ వితిన్ ఏ కంటిన్యూయస్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అని పేర్కొని ఉంటారు. ఒకసారి మీరైతే చెక్ చేసుకోగలరు.